ఎంటీఎఫ్. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీని ఎవ్రీ డిమాట్ అకౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక్కొక్క డిమాట్ అకౌంట్లో ఒక్కొక్క స్లాబ్ ఉంటుంది. 12%, 15, 18%. ఇది ఎందుకోసం యూజ్ చేస్తారంటే, నువ్వు ఒక స్టాక్ని బై చేయాలంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అమౌంట్ నీ వద్ద లేనప్పుడు ఈ ఎంటీఎఫ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. 4x, 5x లేవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్బీఐ స్టాక్ ప్రైస్ 950 వద్ద ట్రేడ్ జరుగుతుంది. నువ్వు ఒక 100 షేర్స్ బై చేయాలనుకుంటే 100 into 950 అంటే 90,500 రూపీస్ నీకు రిక్వైర్మెంట్. అదే ఎంటీఎఫ్ని యూటిలైజ్ చేసుకుంటే జస్ట్ 19,500 రూపీస్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. దానికి నీకు ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీడే కట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అనుకున్నట్టు షేర్ ప్రైస్ 950 నుంచి అని అప్పుకి వెళ్తే నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. ఒకవేళ నెగిటివ్లోకి వెళ్ళి లాస్లోకి వెళ్తుంది అనుకో, ఎప్పుడు ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అవుతుందంటే, నువ్వు ఎంతైతే ఇన్వెస్ట్ చేసావో 19,500 అందులో నుండి, అంటే 100 షేర్స్ ఏదైతే అందులో నుండి 80% అనేది లాస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పొజిషన్ అనేది స్కేర్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఎవ్రీ డిమాట్ అకౌంట్లో ఉన్న రూల్. 80% నువ్వు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 80% కంటే ఎక్కువ లాస్కి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తున్నా సరే, నువ్వు ఒకవేళ డిపాజిట్ చేసావనుకో, నీ పొజిషన్ అనేది అలానే హోల్డ్లో ఉంటుంది. సో స్టాక్స్లో ఇది ఒక మంచి బెనిఫిట్, మంచి ఆపర్చునిటీ. ఎవరైతే తక్కువ మనీ ఉండి ఎక్కువ స్టాక్స్ని బై చేయాలి అనుకుంటే ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? లోలో బై చేయాలి, హైలో సెల్ చేయాలి. హైలో బై చేసి లోలో సెల్ చేస్తే నువ్వు లాస్ ఉంటుంది. సో బై లో, సెల్ హై. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా రిస్క్ ఉంటుంది. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోండి. దాని ప్రకారం మాత్రమే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు కూడా ఓన్గా రీసెర్చ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ ఎంటీఎఫ్ గురించి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, ఫాలో చేసుకో, నీ తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయి. థ్యాంక్ యూ.